గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కొనసాగుతున్న సీఎం జగన్ బస్సు యాత్ర. సాయంత్రం ఎమ్మిగనూరులో బహిరంగ సభ. టీడీపీలో రగులుతున్న అసమ్మతి. పలు చోట్ల నిరసనలు, నేతల రాజీనామాలు. బీఆర్ఎస్ పని అయిపోయింది, ఇక బీజేపీతో పోటీ అన్న మంత్రి ఉత్తమ్. వరంగల్ బీఆర్ఎస్లో నాటకీయ పరిణామాలు. సాయంత్రం కేసీఆర్తో తాటికొండ రాజయ్య భేటీ. కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్పై హరీష్ రావు ఫైర్. బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తున్నారని మండిపాటు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ డీఎస్పీ రాధాకిషన్ రావు అరెస్ట్. కాసేపట్లో కోర్టు ముందు ప్రవేశపెట్టనున్న పోలీసు. బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. అనంతలో టికెట్ లొల్లి మొదలైంది. అసంతృప్తులు భగ్గుమంటున్నారు. అనంతపురం జిల్లాలో మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి టికెట్ దక్కపోవడంతో ప్రభాకర్ చౌదరి అనుచరులు పార్టీ కార్యాలయంపై దాడి చేశారు. కార్యాలయంలోని సామాగ్రిని తగులబెట్టారు. టీడీపీ అధిష్టానం తనకు అన్యాయం చేసిందని ప్రభాకర్ చౌదరి ఆరోపించారు. అనంతలో టికెట్ లొల్లి మొదలైంది. అసంతృప్తులు భగ్గుమంటున్నాయి. అనంతపురం జిల్లాలో మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి టికెట్ దక్కకపోవడంతో ప్రభాకర్ చౌదరి అనుచరులు పార్టీ కార్యాలయంపై దాడి చేశారు. కార్యాలయంలోని సామాగ్రిని తగులబెట్టారు. టీడీపీ అధిష్టానం తనకు అన్యాయం చేసిందని ప్రభాకర్ చౌదరి ఆరోపించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ జీవన్ అందిస్తారు. జీవన్, టీడీపీ కార్యకర్తలు, నేతలు ఏం చెప్తున్నారు? దీనికి సంబంధించి అధిష్టానం ఏమైనా బుజ్జగింపుల పర్వం మొదలుపెట్టిందా? టీడీపీ అధిష్టానం ప్రకటించినటువంటి ఫైనల్ లిస్ట్ లో అనంతపురం అర్బన్ టికెట్ దగ్గుపాటి ప్రసాద్ కు కేటాయించడంపై మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి వర్గీయులు ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకు నిరసనగా వారు ఆయన ఇంటి ముందు టీడీపీ కార్యకర్తలు టీడీపీ కరపత్రాలను దగ్ధం చేసి టీడీపీ కార్యాలయంపై కూడా దాడి చేసి వారి నిరసనలు అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్ట్ చేసినప్పటి నుంచి కూడా ఎన్నో రోజులుగా కుటుంబాలను వదిలి రోడ్డుపైకి వచ్చి అధికార పార్టీకి నిరసనగా ఆందోళన చేస్తున్నటువంటి కార్యకర్తలపై అధిష్టానం ఏ పని చెప్పినా కూడా చూచే తప్పకుండా తమ నాయకుడు ప్రభాకర్ చౌదరి చేశారని, చంద్రబాబు డబ్బుకు దాసమై టికెట్ ను అమ్ముకున్నారని ఆ కార్యకర్తలు ఆవేదన అయితే వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం చంద్రబాబు డబ్బే ప్రధానంగా టికెట్ కేటాయించినటువంటి పరిస్థితుల్లో చంద్రబాబుకి డబ్బే ప్రధానం అనుకుంటే తమ పుస్తెలమ్మి డబ్బులు పంపుతామని మహిళా కార్యకర్తలు కూడా తమ నిరసనలను వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. అనంతపురమే కాకుండా గుంతకల్లు టికెట్ ను కూడా
గుమ్మనూరు జయరాం కు టికెట్ ని కేటాయించడంపై అక్కడ కూడా టీడీపీ కార్యాలయంపై దాడి చేసి తమ నిరసనను టీడీపీ కార్యకర్తలు తెలిపినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద అనంతపురం జిల్లాలో చాలా చోట్ల టికెట్ ఖరారు విషయంలో నిరసన సెగలు బయటపడుతూనే ఉన్నాయి. ప్రభాకర్ చౌదరి అయితే 2-3 రోజుల్లో తమ నిర్ణయాన్ని కార్యకర్తల ఆత్మీయ సభ్యులంలో ఏర్పాటు చేసుకుని వాటి మధ్యలో తమ నిర్ణయాన్ని వెల్లడిస్తామని కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయాల వలన టీడీపీకి గట్టి దెబ్బ తగిలే అవకాశం ఉందని చెప్పొచ్చు మురళి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ జీవన్. రాష్ట్ర పార్టీ మధ్యాహ్నం సహకారం లేదు, చంద్రబాబు నాయుడు గురించి సహకారం కూడా మేము సొసైటీ మేము పోరాడుతున్నాం. రాష్ట్ర పార్టీ మధ్యాహ్నం సహకారం లేదు, చంద్రబాబు నాయుడు గురించి సహకారం కూడా మేము సొసైటీ మేము పోరాడుతున్నాం. ప్రకాశం జిల్లా టీడీపీలో వర్గ విభేదాలు బయటపడ్డాయి. తనకు పార్టీలో సముచిత స్థానం లేదని ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు నూకసాని బాలాజీ ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ ఆదేశించిన కార్యక్రమాలు శక్తివంచన లేకుండా చేశానని, పార్టీలో ఉంటూ ద్రోహం చేసే వ్యక్తిత్వం తనది కాదని తెలిపారు. తన భవిష్యత్ కార్యాచరణ మరో 2 రోజుల్లో తెలియజేస్తానని అంటున్న నూకసాని బాలాజీతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సాక్షిగా ఒంగోలులో టీడీపీలో ఉన్నటువంటి వర్గ విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. ఇటు ఒంగోలు పార్లమెంటు అధ్యక్షుడు నొగసాని బాలాజీ, అదేవిధంగా రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షుడు మరియు ఒంగోలు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ ఇద్దరు కూడా ఆవిర్భావ దినోత్సవాలను ఎవరికి వారు ప్రత్యేకంగా నిర్వహించిన పరిస్థితి ఉంది. దీన్ని చూస్తూ ఉన్నట్లయితే ఇన్నాళ్ళు నీరుగప్పిన నిప్పులాగా ఉన్నటువంటి ఈ పోరు, అంతర్గత పోరు అనేది ఒక్కసారి బయటపడినట్లుగా అర్థమవుతుంది. మనతో పాటు ఒంగోలు పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు నొగసాని బాలాజీ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్, ఈ ఆవిర్భావ దినోత్సవం అనేది ఒకచోట జిల్లాలో నిర్వహించడం, జిల్లా కేంద్రంలో 2 సార్లు ప్రత్యేకంగా ఈరోజు నిర్వహించారు. దీని వెనక ఉన్నటువంటి అంతరార్థం ఏంటి? ఇప్పుడు ఒకటి మాత్రం చెబుతున్నాను, మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం. 2 చోట్ల ఒక చోట అనేది కరెక్ట్ కాదు. జిల్లా హెడ్ క్వార్టర్లో జిల్లా పార్టీ కార్యాలయం ఉంటుంది, అదేవిధంగా జిల్లా నియోజకవర్గ కార్యాలయం ఉంటుంది. ఇది తప్పు కూడా కాదు. అయితే ఆవిర్భావ దినోత్సవాలు ప్రాథమికంగా జరగాల్సిన జిల్లా పార్టీ కార్యాలయంలో. నేను నియోజకవర్గంలో కూడా పార్టీ కార్యక్రమం జరుగుతుంది. మళ్ళీ ఇక్కడ ఈ మధ్య కార్యకర్తలకు కూడా కొంత ఇబ్బంది జరుగుతుందని కొంత నిర్లిప్తగా ఉన్నా చూద్దామని. బట్ పార్టీ కార్యక్రమం జరపాలి కదనే ఉద్దేశంతో జరిపాను. తను మాగుంట శ్రీనివాసరెడ్డి గారు కూడా ఆ కార్యక్రమం రావడం జరిగింది. వారి ఆఫీస్ నుంచి కూడా నన్ను సంప్రదించడం, సరే అధ్యక్షులుగా ఉన్నాను కాబట్టి నేను వారితో కూడా చెప్పి రమ్మన్నా. నేను వచ్చారు, జెండా వందనం చేసాం, వెళ్ళాం. అయితే ఇప్పుడు మీరు టీడీపీలో గత 4.5 సంవత్సరాలుగా కూడా చాలా యాక్టివ్గా వర్క్ చేస్తున్నారు. అన్ని కాన్స్టిట్యున్సీల్లో కూడా బాగానే మీ ప్రోగ్రామ్స్ కూడా నిర్వహించున్నారు. అయితే మీరు చేసిన పనికి తగిన గుర్తింపు అనేది దొరకలేదు, గౌరవం అనేది కూడా అందలేదు అనేటువంటి భావన మీ అభిమానుల్లో ఉంది. దాని పట్ల మీరే విధంగా స్పందిస్తారు? అంటే ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నామంటే ఏదో ఒక తిరిగి ప్రజలకు చేయాలంటే ఒక చట్టసభల్లోకి వెళ్ళాల్సిన ఆవశ్యకత ఉంది. అట్ మోస్ట్ ప్రైమరీ థింగ్ ఏంటండి, ఎమ్మెల్యేను ఎమ్మెల్సీలు అవుతేనే ప్రజలకైతే రేపు సహాయం చేయగలంటే. నన్ను నమ్ముకొని అనేక మంది ఉన్నారు, అనేక మంది పార్టీలోకి వచ్చారు. ఇవాళ అనేక మంది మా బాలాజీ అన్న ఉంటే రేపేమొచ్చినా కష్టం వచ్చినా నష్టం వచ్చి చూస్తారనేటువంటి ఆ భావంతో పనిచేస్తున్నారు. కొన్ని చోట్ల బయటపడరు. మళ్ళీ ఒకవేళ ఏదైనా నేను పొజిషన్ లేకపోతే వీళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెడతారేమని మనసులో అవ్యాజ్యమైన ప్రేమ, అభిమానం, గౌరవం ఉన్నా కొన్ని చోట్ల బయటపడకుండా వాళ్ళ ప్రేమను మనసుల్లోనే ఉంచుకొని నా కోసం అలా నడుస్తున్న జనం కూడా ఉన్నారు.
నేను కూడా వాళ్ళందరినీ ఎగ్జిబిట్ చేయటం లేదు. పాపం పోనీ వాళ్ళకి కూడా ఇబ్బంది జరగకూడదు, కాంట్రవర్సీ ఉండకూడదని చాలా విషయాలు నేను సర్దుకుంటూ వస్తున్న కారణం ఏంటంటే నన్ను నమ్ముకున్న కార్యకర్తల్ని ఇరకాటంలో పడేయకూడదు, వాళ్ళని ఎప్పుడు కూడా ఎక్స్పోజర్ తీసుకురాకూడదని బయటికి వేరే విధంగా, అంటే గ్రూపుల వారీగా. అంటే ఇప్పుడు 2-3 రోజుల తర్వాత అంటున్నారు. ఈ 2-3 రోజుల తర్వాత అనేది పార్టీలో జరిగిన అంతర్గత విభేదాలు ఏం జరిగాయని చెప్తారా, లేక మీరు తీసుకునేటువంటి నిర్ణయం పార్టీ మారటం లేదా ఈ పార్టీలో కొనసాగడానికి ఎటువంటి షరతులు అనేవి చెప్తారా? ఇప్పుడు నేను మీకు ఒకటే చెబుతున్నా, నేను ఎప్పుడు కూడా ఆ రోజు వైసీపీలో ఉన్న ఎవరో ఒకరిని తీసుకొచ్చి ఓటేయాలంటే జడ్పీ చైర్మన్ క్యాండిడేట్గా ఉండి అకస్మాత్తుగా ఒకరిని తీసుకొచ్చి 2 నెలలు క్యాంపులో ఉండి తీసుకొస్తే ఓటేసాను తప్ప జడ్పీటీసీగా ఉండి చైర్మన్ క్యాండిడేటు దిగి ఒక అడుగు దిగి ఓటేసి, అంటే పార్టీ లైన్లో నడవటం నా బాధ్యత. పార్టీకి ద్రోహం చేయను. పార్టీలో ఇవ్వకపోవద్దు అనేది వాళ్ళిద్దరు నిర్ణయం. లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఏ నిర్ణయం తీసుకొని సముచితమైన ఏ నిర్ణయం తీసుకుని దాన్ని ఆహ్వానిస్తున్నాను. పార్టీ మారే ఆలోచన అంటూ యాజ్ ఆన్ టుడే ఐ హ్యావ్ నో సచ్ ఒపీనియన్. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా తను కొనసాగినంతకాలం అందరికీ అందుబాటులో ఉన్నానని, అందరూ కూడా తనకు సహకరించారని చెప్తూనే పార్టీ మారే ఆలోచన నేటి వరకు కూడా లేదని, పార్టీలో తనకి అధిష్టానం నుంచి వచ్చినటువంటి గుర్తింపుని ఈరోజు కూడా చెప్పుకుంటున్న పరిస్థితి ఉంది. అయితే స్థానికంగా కొంతవరకు తన ఆర్థిక స్తోమత లేక తన ఇంకొకట అనేటువంటి విధానంలో కొంత గుర్తింపు తగిన మాట వాస్తవమే, తగిన గౌరవం అయితే దక్కలేదనేది అతని మాటల్లో తెలుస్తుంది. అయితే పార్టీలో జరుగుతున్న అంతర్గత వ్యవహారాలను 2-3 రోజుల్లోనే బయట పెడతానని చెప్తూనే పార్టీ మారే ఆలోచన మాత్రం తనకు లేదని చెప్పి, చంద్రబాబుతో పాటు లోకేష్ పైన కూడా తనకు అపారమైనటువంటి నమ్మకం ఉందని చెప్పి చెప్తూ ఉన్నారు. అదేవిధంగా తాను ఒంగోలు పార్లమెంటు స్థానాన్ని ఆశించానని, అయితే ఆ రోజు అది ఖాళీగా ఉంది కాబట్టి ఆశించాను, తగిన విధంగా తనకు ఏదో ఒక విధంగా పార్టీ న్యాయం చేస్తుందని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ వాసుతో శ్రీనివాస్, స్వంత్ర న్యూస్, ఒంగోలు. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ జనసేన పార్టీకి షాకులు తగులుతున్నాయి. అభ్యర్థుల ఎంపికలో సీట్లు దక్కని నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీని వీడి వేరే పార్టీలోకి వలస వెళ్తున్నారు. ఈ క్రమంలోనే మరో కీలక నేత జనసేనకు షాక్ ఇచ్చారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం జనసేన సమన్వయకర్త పితాని బాలకృష్ణ ఆ పార్టీకి రాజీనామా చేశారు. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరతానని ఆయన ప్రకటించారు. అయితే పవన్ కళ్యాణ్ కనీసం తనను కలిసే అవకాశం కూడా ఇవ్వలేదని పితాని బాలకృష్ణ ఆరోపించారు. నా ఎస్సీ బీసీ సోదరులే ఉన్నారు మొత్తం ఆల్ ఎస్సీ బీసీ సోదరులు. ఒకే ఒక కాపు సోదరుడు. మరొకసారి నీకు పాదాభోదనం చేస్తాను తమ్ముడు, సంతోషం. ఎందుకంటే నాకున్నది అత్యంత స్నేహితులు, అత్యంత మరి సన్నిహితంగా ఉన్న స్నేహితులు అందరూ కూడా కాపులే ఎక్కువ నా సోదరులు. కానీ ఇక్కడ మరి ఎందుకు నన్ను అర్థం చేసుకోలేదో నాకు తెలియట్లేదు. కానీ ఇప్పుడు ఎవరిని కూడా బలవంతంగా తీసుకెళ్ళే ఆలోచన కానీ, ఆ బలవంతంగా ఇంకోటి కానీ ఎప్పుడు కూడా వాళ్ళు ఎప్పుడు కూడా కాపు సోదరులారా మీరందరూ కూడా ఎప్పుడు నా గుండెల్లో ఉంటారు. మీరు దేనికి పిలిచినా వస్తాను. పితాని బాలకృష్ణ ఎవరు పిలిచినా ఎక్కడికి పిలిచినా మీరు నాకు చేసినా చేయకపోయినా కాపు సోదరులు కూడా ఇంతకుముందు నేను ఎలా ప్రేమించారో నా పార్టీకి రావచ్చు, నాకు కూడా సపోర్ట్ చేయకపోవచ్చు. కానీ మీరు అర్థం చేసుకోండి, నా ఆవేదనను అర్థం చేసుకోండి. మీకు ఎప్పుడు కూడా నేను మిత్రుణ్ణి, మిమ్మల్ని ఎప్పుడు కూడా ఎప్పుడు ఎంతమంది ఎలా చూసుకున్నాను అలాగే మా కాపు సోదరులు కూడా అలాగే దూరంగా చూసుకుంటాను. ఇందులో వచ్చిన వాళ్ళందరూ కూడా నా ఎస్సీ బీసీ సోదరులే ఉన్నారు మొత్తం ఆల్ ఎస్సీ బీసీ సోదరులు. ఒకే ఒక కాపు సోదరుడు. మరొకసారి నీకు బాగా. కావలిలో నిర్వహిస్తున్న ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. అన్ని వర్గాలు కూడా న్యాయం చేస్తాం. ఇక్కడికి వచ్చినప్పుడు మేము అలయన్స్ పెట్టుకున్నాం.
ఈ విషయం మీ అందరికి అర్థం కావాలి. కావాలో కొంతమంది అనుకున్నారు ఎందుకు పెట్టుకున్నారని, మీకు అనుభవం లేదని కూడా అడిగే వాళ్ళు ఉన్నారు. ఎన్డీఏతో 95 నుంచి 2004 వరకు అలయన్స్ ఉంది. అదే మాదిరిగా 2014 నుంచి 19 వరకు అలయన్స్ ఉంది. ఇప్పుడు కొత్తగా జనసేన పార్టీ వచ్చింది. అదే మాదిరిగా 2014లో జనసేన పోటీ చేయకుండా ఎన్డీఏ గెలవాలని ఆశీర్వదించిన పార్టీ. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు, ఈ రాష్ట్రాన్ని వైఎస్ఆర్ విముక్తి రాష్ట్రంగా చేయాలనేది జనసేన అభిమతం. ఆయన పేదల కోసం న్యాయం చేయాలని వచ్చిన వ్యక్తి. అందుకే మొట్టమొదటి నుంచి కూడా బేషరతుగా చెప్పాడు, మా మధ్య పొత్తుంటుందని మొదట చెప్పిన వ్యక్తి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు 3 పార్టీలు కలిశాం. మా కోసరం కాదు, మీకోసరం, ప్రజల కోసం. రాష్ట్రం నిలబడాలి, ప్రజలు గెలవాలి, మీ జీవితాలు బాగుపడాలి. రాష్ట్రంలో 12 లక్షల కోట్ల అప్పు చేసి వ్యవస్థలు నాశనం చేసి రేపు నేను కానీ ఎవరైనా సరే మేము ముఖ్యమంత్రి అయితే కనీసం ఏమీ చేయలేని దోచిన పరిస్థితి ఉంటే చాలా సమస్యలు వస్తాయి. అందుకే మేము అందరం కలిసి ఈరోజు మేమందరం కూడా ఒక జట్టుగా కలిసి మీ ముందరకు వచ్చాం. ఒకటే హామీ ఇస్తున్నా, మీ అందరికీ న్యాయం జరుగుతుంది, ఎవరికి అన్యాయం జరగదు. ఇది మేము ఇచ్చే భరోసాని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఒక్క విషయం మైనారిటీ గుర్తుపెట్టుకోవాలి. మైనారిటీకి న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎన్డీఏలో ఉన్నా న్యాయం చేశాం, మీ హక్కులు కాపాడాం. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్నారు ఏదో మేము బీజేపీ మేము కలిస్తే అన్యాయం జరుగుతుందని. 5 సంవత్సరాలు బీజేపీ ఏ బిల్లు పెట్టినా ఆ బిల్లును సపోర్ట్ చేసి గెలిపించిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరు చేసింది స్వార్థ ప్రయోజనాల కోసం, నేను చేసేది రాష్ట్ర ప్రయోజనాల కోసం, ప్రజా ప్రయోజనాల కోసం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు, మీ నియోజకవర్గానికి వద్దాం. ఈరోజు ఇక్కడికి వస్తే కావలిలో ఈ కావలి కాలకేయుడు ఒక అవినీతి పరుడు, మామూలు వ్యక్తి కాదు. నాకు తెలిసిన తర్వాత ఇలాంటి ఎమ్మెల్యే నేను ఎప్పుడూ చూడాలా. ఇది ఒక వింత జీవి, విచిత్రమైన మనిషి. ఇదే ఈరోజు అతన్ని ఢీకొనడానికి కావ్య కృష్ణారెడ్డి వచ్చాడు. నీకు సరైన మొగుడు కావ్య కృష్ణారెడ్డి. మొన్నే సుబ్బానాయుడు ఉన్నప్పుడు కూడా ఒక మీటింగ్ పెడితే కావలి దద్దరిల్లింది. సుబ్బానాయుడు భవిష్యత్తు చూసుకునే బాధ్యత నాది. కానీ ఈరోజు కావ్య కృష్ణారెడ్డి చూస్తా ఉంటే నాకు అనుమానమే లేదు. ఈ సీటు గెలుస్తున్నాం, గెలిచాం. ఈయన ఒక ఎమ్మెల్యే కాదు, ఒక వ్యక్తిగా కూడా ఉండడానికి అర్హత లేని వ్యక్తి. దళితుడు కరుణాకర్ సాగు చేసుకుంటున్న చేపల చెరువు ఏమైందో మీరే చూశారు. కప్పరాల తెప్పలో బీసీ గురుకుల పాఠశాలకు చెందిన 4 ఎకరాల భూమి కబ్జా చేశాడు. సెంటు పట్టాల భూములు ఎంత డబ్బులు కొట్టేశాడు తమ్ముళ్ళు? 100 కోట్లు కొట్టేశాడు. అవునా కాదా? కావలి రూరలు, భోగాలు, దగదర్తి, అల్లూరు మండలంలో విచ్చలవిడిగా గ్రనైట్ తవ్వకాలు చేశాడు. భూములు మింగేస్తాడు.
గ్రావెల్ అంతా కూడా చదువుకొని వెళ్ళిపోతాడు, ఎక్కడెక్కడో అమ్ముకుంటాడు. రిజిస్ట్రేషన్ చేస్తే కమిషన్ ఇవ్వాలా, హౌసింగ్ కాలనీ వేస్తే కమిషన్ ఇవ్వాలా. బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తోన్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో భుజంగరావు, తిరుపతన్నలను బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారు. చెంచల్గూడ జైలు నుంచి కస్టడీలోకి తీసుకుని అనంతరం ఉస్మానియాలో వైద్య పరీక్షలు నిర్వహించారు. 5 రోజుల పాటు న్యాయవాది సమక్షంలో ఇద్దరిని దర్యాప్తు బృందం విచారించనుంది. మరోవైపు మాజీ డీసీపీ రాధాకిషన్ రావును కోర్టులో హాజరుపరిచి కస్టడీ కోరనున్నారు. తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో భుజంగరావు, తిరుపతన్నలను బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారు. చెంచల్గూడ జైలు నుంచి కస్టడీలోకి తీసుకుని అనంతరం ఉస్మానియాలో వైద్య పరీక్షలు నిర్వహించారు. 5 రోజుల పాటు న్యాయవాది సమక్షంలో ఇద్దరిని దర్యాప్తు బృందం విచారించనుంది. మరోవైపు మాజీ డీసీపీ రాధాకిషన్ రావును కోర్టులో హాజరుపరిచి కస్టడీ కోరనున్నారు అధికారులు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఉషా అందిస్తారు. ఉషా, నుంచి 5 రోజుల కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతించింది. ఉదయం వైద్య పరీక్షలు ఉస్మానియాలో జరిగిన అనంతరం వెంటనే చెంచల్గూడ జైలు నుంచి వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్కి తరలించారు పంజాగుట్ట పోలీసులు. అనంతరం పంజాగుట్ట ఉస్మానియా వైద్య పరీక్షల అనంతరం నేరుగా బంజారాహిల్స్ లోని ఇన్వెస్టిగేషన్ టీమ్ ఏదైతే ఉందో అక్కడికి 12:10 తీసుకురావడం జరిగింది. ఓవరాల్ గా ఈ కేసులో చూసుకున్నట్టయితే ఈ రోజు సెలవు రోజు కాబట్టి మరోవైపు టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ అయినటువంటి రాధాకిషన్ రావుని మరికొద్ది సేపట్లో గాంధీ హాస్పిటల్లో వైద్య పరీక్షల అనంతరం కొంపల్లిలోని కనహాలాల ఇంటి దగ్గర మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే అవకాశం ఉంది కాబట్టి అతన్ని కూడా ఏదైతే రిమాండ్ కి తరలించి చెంచల్గూడ 14 రోజులు రిమాండ్ కి తరలించే అవకాశం ఉంటుంది కాబట్టి ఓవరాల్ గా ఈ కేసులో ఇప్పటి వరకు కూడా దాదాపు 7గురిని విచారించినట్టు తెలుస్తుంది. నిన్న రాత్రి చూస్తున్నట్లయితే సుదీర్ఘంగా 10 గంటల పాటు రాధాకిషన్ రావుని విచారించినటువంటి పోలీసులు, బంజారాహిల్స్ పోలీసులు ఈ కేసుకి సంబంధించి ఎస్ఐబిలో ఉన్నటువంటి కింది స్థాయి వ్యక్తుల నుంచి పై స్థాయి వ్యక్తుల వరకు కానిస్టేబుల్, ఎస్ఐలు, సిఐలు ప్రతి ఒక్కరిని కూడా పిలిచి విచారిస్తున్నట్టుగా మనకు అందినటువంటి సమాచారం. ఎస్ఐబిలో అవకతవకలు, ఈ మొత్తం ఆరోపణలు, ఈ కుట్రకి సంబంధించి మొత్తం మీద ఎస్ఐబి సిబ్బంది మొత్తం కూడా ఇందులో పాల్గొన్నారు అన్న స్టేట్మెంట్ అయితే ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ప్రణితిరాల్సినటువంటి ఆధారాలు బేస్ చేసుకుని ప్రతి ఒక్కరిని కూడా పిలవడం జరిగింది. గట్టుమల్లును కూడా ఈ నేపథ్యంలోని నిన్న సుదీర్ఘంగా నిన్నటి నుంచి ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా అతన్ని కూడా విచారించి ఎప్పటికప్పుడు సహకరించాల్సిందిగా కూడా అతనికి కూడా చెప్పి పంపించడం జరిగింది. మరోవైపు ప్రణీత్ రావు డ్రైవర్ ని కూడా కస్టడీలోకి తీసుకొని విచారిస్తూనే ఉన్నారు. ఒక్క అరెస్ట్ ఏదైతే రాధాకిషన్ రావుని మాత్రమే అరెస్ట్ చేసి A2గా ఎఫ్ఐఆర్ నమోదైంది కాబట్టి రాధాకిషన్ రావుని అరెస్ట్ చేసి ఇప్పుడు కొంపల్లిలోని కన్హాలాల్ ఇంటి వద్దకైతే చేర్చడం జరిగింది. కన్హాలాల్ జడ్జి ముందు ఏదైతే ప్రొడ్యూస్ చేసిన తర్వాత జడ్జి ఎలాంటి ఆదేశాలు ఇస్తారు, రోజులు ఇస్తారు, తదుపరి వీరు కస్టడీ పిటిషన్ కూడా వేసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ కేసు మొత్తంలో కూడా టాస్క్ ఫోర్స్ టీమ్ కి సంబంధించి కావచ్చు, ఏవన్గా ఉన్నటువంటి ప్రభాకర్ ఇచ్చినటువంటి కాంటాక్ట్ నెంబర్స్ కావచ్చు, వాటన్నిటినీ కూడా వెంటనే హుటాహుటిన రంగంలోకి దిగి ఎలక్షన్ మూవ్మెంట్ లో ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ చేసేటటువంటి పొలిటీషియన్స్ ఎవరెవరైతే ఉంటారో రాజకీయ నాయకుల కదలికలు ప్రతి ఒక్క దాన్ని కూడా వీరు ముందుగానే ఫోన్ ట్యాపింగ్ ద్వారా తెలుసుకోవడము, ఎన్నికల కి సంబంధించి డబ్బులు ఎక్కడెక్కడ చేరవేస్తున్నారన్న కోణంలో రెడ్ హ్యాండెడ్ గా నాయకుల
వెహికల్స్ ని పట్టుకోవడంలో టాస్క్ ఫోర్స్ టీమ్ లో ఉన్నటువంటి టాస్క్ ఫోర్స్ రాధాకిషన్ రావు ఆదేశాల మేరకే చాలా మంది కూడా ఈ ట్యాపింగ్ ఈ మొత్తం ఏదైతే సిబ్బందిని కూడా పిలిచి విచారిస్తున్నారు పోలీసులు. ప్రస్తుతం అయితే ఎస్ఐడినే కాకుండా టాస్క్ ఫోర్స్ టీము ప్రతి ఒక్క వింగ్ లోనే జరిగినటువంటి అవినీతి మొత్తాన్ని కూడా అక్రమాలు ఎవరెవరు చేశారు, వ్యాపారవేత్తల దగ్గర నుంచి ఎంతవరకు లబ్ధి పొందారు అన్నకోవడంలో పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే చేస్తున్నారు. మరోవైపు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో గతంలో ప్రణీత్ రావుని ఎలా వారం రోజుల పాటు గేట్లు లాక్ చేసి విచారించారు, అలాగే ఈ రోజు కూడా తిరుపతన్నని భుజంగరావుని ఈ 5 రోజుల పాటు కస్టడీలో భాగంగా విచారిస్తారా, లేకపోతే విచారణ అనంతరం చర్చలు కూడా జైలుకి తరలిస్తారా అనేది కూడా సర్వత్రా ఉత్కంఠగా ఉంది. మరోవైపు భుజంగరావుని అలాగే తిరుపతన్నని న్యాయవాది సమక్షంలోనే విచారించాలి అన్న ఒక ఆదేశం అయితే నాంపల్లి కోర్టు ఇచ్చింది. కాబట్టి ఈ సూచనలన్నింటినీ పాటిస్తూ ఇన్వెస్టిగేషన్ టీం ఐఓ అధికారిగా అయితే జూబ్లీహిల్స్ వెంకటగిరి ఉన్నారు. కాబట్టి వెంకటగిరి ఆధ్వర్యంలో అలాగే వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ మొత్తం కూడా ఇన్వెస్టిగేషన్ మొత్తం కూడా జరుగుతుంది. దర్యాప్తులో తిరుపతన్న అలాగే భుజంగరావు మీరు ఇచ్చేటటువంటి సమాచారం మేరకు మరికొంతమంది అరెస్టులు కూడా జరిగే అవకాశం ఉంటుంది. మరోవైపు టెక్నికల్ హెడ్ ఎవరైతే ఉన్నారో రవిపాల్ ని కూడా కస్టడీలోకి తీసుకునే ఉద్దేశంలో అయితే ఉన్నారు. ఈ ఎక్విప్మెంట్ మొత్తం కూడా ఎవరెవరు సమకూర్చారు అన్న స్థాయిలో లోతైన దర్యాప్తు చేయడానికి అయితే పోలీసు అయితే రంగం సిద్ధం చేసుకుంటున్నారు. టాస్క్ ఫోర్స్ డీసీపీని రేపు ఏదైతే ఈ రోజు సెలవు కాబట్టి గుడ్ ఫ్రైడే కాబట్టి నాంపల్లి కోర్టు సెలవు కాబట్టి రేపు కస్టడీ పిటిషన్ వేసుకునే అవకాశం ఉంటుంది. 14 రోజుల రిమాండ్ లో భాగంగా ఏదైతే జడ్జి కన్హారాలు ఎన్ని రోజుల రిమాండ్ ఇచ్చారు, ఆ తర్వాత మీరు ప్రొసీడింగ్స్ ఎలా ఉంటుంది అనేది మాత్రం వేచి చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ఉషా. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.